సెషన్లో నేను ఈ సోకాల్డ్ దైవజనులు పాస్టర్లు ఈరోజు హల్చల్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ ట్రెండ్స్, వాళ్ళ పోకడలు ఏమిటి, వాళ్ళని ఎలా గుర్తించాలన్నది మీకు తెలుసుకోవాలి. కనుక వ్యక్తుల మీద కాకుండా వారి విధానాలను నేను ఈరోజున మీకు ఎత్తి చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే వ్యక్తులను విమర్శించవచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే వాళ్ళంత బాహాటంగా అసత్యాన్ని ప్రబలేలా చేస్తున్నప్పుడు, తప్పుడు బోధ చేస్తున్నప్పుడు, తప్పుడు విధానాల్లో సేవ చేస్తున్నప్పుడు వాళ్ళని పేరెత్తి బాహాటంగా విమర్శించడంలో తప్పేం లేదు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనమేం మాట్లాడలా, వాళ్ళ పరిచర్య విధానాన్ని మాత్రం మనం విమర్శిస్తున్నాం, తప్పులేదు. ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వచ్చిందనమాట. ఏమిటంటే అది పాస్టర్ గారిని ఏమనకూడదు, ప్రీచర్ని ఏమనకూడదు, వాళ్ళు అభిషిక్తులు. ఇది ఒక కొత్త వేషం అనమాట. అంటే ఇక విమర్శ చేయకుండా ఆపేయడానికి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? ఒకసారి పరిశీలన శాస్త్రుల్ని, యాజకుల్ని, పెద్దల్ని చూసి మీరు నన్ను విమర్శించండి, కానీ న్యాయబద్ధంగా విమర్శించండి. నన్ను విమర్శించడం లేదు ఆయన, ఫెయిర్ క్రిటిసిజం చేయండి అన్నాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మేము విమర్శక అతీతులము అంటున్నారు. వాక్యం చేత పట్టబడినటువంటి మనస్సాక్షులతో, మనస్సులతో మనము విమర్శ చేయాలి. అన్లెస్ యువర్ మైండ్స్ ఆర్ క్యాప్టివేటెడ్ బై ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బై ద కంటెంట్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు విల్ నాట్ బి ఇన్ ఎ పొజిషన్ టు మేక్ దిస్ క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ ద ఫాల్స్ టీచర్స్. ప్రతి ఆత్మను వివేచించండి. ఎందుకంటే ప్రతి ఆత్మ పరిశుద్ధాత్మ కాదు, అది పరాయి ఆత్మ. ఆ పరాయి ఆత్మ ఏదో, పరిశుద్ధాత్మ ఏదో మనం క్రిటిక్ చేయాలి. పౌలు తిమోతిని హెచ్చరించాడు, తీతుని హెచ్చరించాడు, ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. వి ఆర్ ఇన్స్ట్రక్టెడ్ ఇన్ ద హోలీ స్పిరిట్.